హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కన్స్యూమర్షలు. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో చిప్స్ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పొరలు పొరలుగా గుల్లగా చాలా బాగుంటాయి. ఇవి టీ టైమ్ స్నాక్గా ఎక్కువ బాగుంటాయండి. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది. గోధుమ పిండి చిప్స్కి 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ వాము వేసుకోవాలి. వాము కానీ జీలకర్ర కానీ ఏదైనా వేసుకోవచ్చు. వాము ఫ్లేవర్ అయితే ఎక్కువ బాగుంటుంది. అలాగే 3 స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి. ఇది మామూలు నూనెనండి, వేడి నూనె అవసరం ఉండదు. ఇవి కమ్మగా ఉంటాయండి. ఒకవేళ మీకు కొంచెం కారం కావాలి అనుకుంటే 1/2 స్పూన్ వరకు కారం కూడా వేసి కలుపుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఎలా అయితే నూనె వేసుకుంటామో అలా వేసుకుంటే సరిపోతుంది. దీనికి ప్రత్యేకంగా ఎక్కువ నూనె వేయాల్సిన అవసరం ఉండదు. ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. చపాతీ పిండి కలుపుకునేటప్పుడు ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టేసి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. చూడండి, 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి. పిండి ముద్దలన్నీ ఇలా రౌండ్గా చేసుకోవాలండి. చూడండి, పిండి ముద్దలన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి పొరలు పొరలుగా రావడానికి ఒక పేస్ట్ చేసుకోవాలండి. ఆ పేస్ట్ కోసం కప్పులో 2 స్పూన్ల గోధుమ పిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఇది కలుపుకోవడం కోసం నూనె పోసి కలుపుకోవాలి. నెయ్యి కానీ డాల్డా కానీ అలా ఏమీ అవసరం ఉండదండి. నూనె వేసుకుంటే సరిపోతుంది. అది కూడా మామూలు నూనె, వేడి నూనె అవసరం ఉండదు. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇంతకన్నా పల్చగా కలుపుకోకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదండి, అవి ఇలా పొడి పిండిలో అద్దుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. పల్చని చపాతీలాగా ఒత్తుకోవాలి. చాలా పల్చగా ఉండాలి. మందంగా చేశారనుకోండి, అవి సరిగ్గా వేగవు, లోపల మెత్తగా ఉంటాయి. చూడండి, ఇలా ఒత్తుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇంత పల్చగా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా మరీ పల్చగా చేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకొని ఇదే విధంగా ఇంకొక చపాతీ ఒత్తుకోవాలి. చూడండి, ఇంకొకటి కూడా అదే విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి మనం ముందుగా ఒక పేస్ట్ కలుపుకున్నాం కదండి, అది 1/2 స్పూన్ వరకు వేసుకొని చపాతీ అంతటా రాసుకోవాలి. ఇలా పల్చగా రాసుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువ రాయాల్సిన అవసరం ఉండదు. ఇది మొత్తం ఇలా రాసుకున్నాక దానిపైన ఇంకొక చపాతీ వేసి దీనికి కూడా ఇంకొంచెం రాసుకోవాలి. ఇలా 2 చపాతీలకి ఇదే విధంగా రాసుకోవాలి. ఇలా రాసుకున్నాక ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా అటు ఇటు ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఇంకొంచెం రాసుకోవాలి. 1/2 స్పూన్ అలా తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ రాయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇది ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మిగతా పిండి ఉంది కదండి, అది కూడా ఇదే విధంగా చేసుకోవాలి. అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఒత్తుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకి చిప్స్ పొరలు పొరలుగా గుల్లగా చాలా బాగా వస్తాయి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా, మొత్తానికి 4 అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇది మరీ పల్చగా ఒత్తాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా ఒత్తుకున్నాం కదా, ఇంత మందానం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతావన్నీ కూడా చేసి కట్ చేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి చేసుకున్నాక మనం వేయించుకోవచ్చు. చూడండి, అన్ని చపాతీలు ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె సమానంగా వేడవ్వాలి. బాగా వేడవుతే ముందే రంగు వచ్చేస్తాయి. ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కట్ చేసుకున్న చిప్స్ వేసి వేయించుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి, ఎందుకంటే ఇవి గుల్లగా ఉంటాయి కదా, మళ్ళీ విరిగిపోయినట్టు అయిపోతాయి. ఇవి కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి, రంగు మారేంత వరకు. మరీ ఎక్కువ గట్టిగా కలపకూడదండి, విరిగిపోతాయి. అలాగే ఇవి చాలా త్వరగా వేగుతాయండి, అస్సలు టైం పట్టదు. చూడండి, వీళ్ళ బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. నూనె కూడా నొరగ తగ్గింది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి.
ప్లేట్లోకి తీసుకున్నాక ఏదైనా టిష్యూ పేపర్లో వేసి కాసేపు అలా ఉంచేసి తర్వాత డబ్బాలో పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇలా పొరల్లా వద్దు అనుకుంటే మనం ముందు చపాతీ చేసాం కదండి పల్చగా, అలా చపాతీలా చేసి కట్ చేసుకొని నూనెలో వేయించేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతావన్నీ వేయించుకోవాలి. మళ్ళీ ఇంకొక వాయి వేసేటప్పుడు నూనె కాస్త వేడవనిచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. చూడండి, ఇవి కూడా ఇలా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. మీకు చూస్తేనే తెలుస్తుంది కదండి పొరలుగా ఉండడం, గుల్లగా ఉండడం. ఇంతేనండి, గోధుమ పిండితో చిప్స్ తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. అస్సలు పాడవు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అలా పెట్టడానికి కూడా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.